హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? రాత్రి పడ్డ వర్షానికి ఈ కోతి అయితే నైట్ డెలివరీ అయినట్టుంది. పాపం దానికి ఆకలేసినట్టుంది. సో నాకు అనిపించింది దీనికి ఎలాగైనా ఫుడ్ పెట్టాలని. ఇంకా కట్టి తీసుకుంటే ఇంకా వెళ్ళిపోతుందని భయము. సో ఇంకా నా మీదకి వస్తుందేమో అని కూడా కాస్త భయపడుతూ ఉన్నాను. వాళ్ళు పిల్లలైతే నిద్ర లేవలేదు ఆ సమయానికి. ఇంకా పిల్లల్ని తోడుగా తీసుకుందామంటే ఇంకా నాకేం చేయాలో అర్థం కాలేదు. ఒక స్పూన్కి అయితే టొమాటో ముక్క పెట్టి ఇచ్చేసాను అనమాట. సో ఎలాగైనా దానికైతే చేరింది. సో హ్యాపీగా అయితే తింటుంది. ఇంతలోనే నా ఫ్రెండ్ అయితే వచ్చాడనమాట. ఇదైతే నాకు 2 months బేబీ అప్పటి నుంచి తెలుసు. దీనికి 2 చేతులు ఉండవు. దాదాపు ఇప్పుడు 4 years నుంచి తెలుసు అనమాట. ఇది నాతో బాగా క్లోజ్గా ఉంటుంది. అయినా కూడా నాకు ఒక్కొక్కసారి భయం వేస్తుంది, అది మీదికి ఎక్కడ వస్తుందని. సో అది వచ్చినప్పుడు దానికి ఏమైనా ఇచ్చి నేను పంపించేస్తాను. సో నేను కూర్చొని ఏదైనా వర్క్ చేసుకుంటూ ఉంటే కూడా నన్ను జుట్టు లాగటం ఇట్లాంటి పనులు చేస్తూ ఉంటుంది. సో నాకైతే భయమే ఉంటుంది. పక్కనైతే కట్టి పెట్టుకుంటాను. పక్కన కట్టి ఉండాలి. నాకు కూడా భయమే, అదేమన్నా అంటుందేమో అని. నాకు చిన్నప్పటి నుంచి బాగా తెలుసు, అయినా కూడా కొంచెం భయమే. ఇంతలోనే ఉడత వచ్చిందనమాట. ఈ ఉడత ఈ మధ్యకాలంలో ఒక 1 month నుండి వస్తుంది. సో దానికైతే బ్రెడ్ ముక్క పెట్టాను. ఇంకా కోతులు తీసుకెళ్ళిపోయాయి. సో ఈ లోపలే నేను తీసుకొచ్చే లోపల అది వెళ్ళిపోయింది అనమాట. ఇది మా అబ్బాయి. వాడికి బుక్స్ చదవటం అలవాటు అనమాట. వాడు టీ చేసుకుంటూ బుక్స్ చదువుతున్నాడు. వాడికి చాలా ఇష్టం బుక్స్ చదవటము. ఇంకా వాడి మొబైల్లో కూడా ఇలా ఫోటో తీసి పెట్టుకున్నాడు అనమాట, వాడి బుక్స్ అన్నీ. నేను ఒక క్లిప్ ఉండాలనేసి ఇంకా వాడికి తెలియకుండా అయితే ఒక వీడియో తీసుకున్నాను. ఈరోజు టిఫిన్కి చపాతీ తోటకూర తాలింపు పెడదాం అనుకున్నాను. సో బాయ్ దగ్గర నుంచి తెచ్చారనమాట. అరుణకి ఇచ్చి పంపించింది. సో ఇదైతే బాగా చిన్నగా కట్ చేసి నీట్గా వాష్ చేసుకొని తాలింపు పెట్టుకుంటే చాలా బాగుంటుంది. ఇది చపాతీలకు కూడా పెట్టేసుకోవచ్చు. ఇంకా అలాగే ఇంకా నాన్న కూడా ఉన్నారు కాబట్టి నాన్నకైతే మనం ఎన్ని చేసుకున్నా నాన్నకి రాగి ముద్ద అనేది కంపల్సరీ ఉండాలి. సో ఇందులో చిన్న ఆకులే తీసుకొని నేను పప్పు చేసుకున్నా, ఆకుకూర పప్పు. ఇంకా మాకైతే కర్రీ చేసుకున్నాము. చాలా టేస్ట్గా ఉంటుంది. సో ఈ విధంగా ఆయిల్లోనే డీప్ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, కాస్త సాల్ట్ వేసుకుంటూ. సో మొన్న అయితే నేను పల్లి పౌడర్ చేసి పెట్టుకున్నాను కదా, అది ఆఖరిని చల్లుకుంటే చాలా బాగుంటుంది అనమాట. నేను అన్ని వెజిటేబుల్స్ కర్రీస్లోకి ఆ పల్లి పౌడర్ అయితే నేను వాడుతుంటాను. మొత్తం పెద్ద కట్టలు 3 వేస్తే అది ఉడికేసరికి దగ్గర పడేసరికి ఇంత అయింది. కంటిన్యూస్గా వర్షం పడుతూనే ఉందండి 2-3 రోజుల నుంచి. సో అందుకనేసి నేను మొక్కలు చూద్దామని వచ్చాను.
ఈసారి ఎందుకు మామిడి చెట్టు ఒకే పండించిందనమాట. ప్రతిసారి మనం ఇదే మామిడి చెట్లోనే ఆవకాయ పెట్టుకునే వాళ్ళము. ఈసారి అయితే మాకు మామిడి కాయలే లేకుండా పోయింది. అంత పెద్ద చెట్టుకి 3 కాయలు వస్తే ఇంకా ఉగాది పచ్చడి చేసుకున్నాం 2 కాయలతో. ఒకటి అలాగే వదిలామన్నమాట. ఒకటి ఉంది అంత పెద్ద చెట్టుకి. సో మళ్ళీ నేను తెలుసుకున్నాను అనమాట ఎందుకు ఇలా ఒకటే ఉందనేసి. తెలుసుకుంటే ఇంకా మొత్తం అది పువ్వు వస్తుంది కదా, ఆ పువ్వు వచ్చినప్పుడు నాన్న మందు కొట్టించాడు. ఆ పువ్వులు మొత్తం రాలిపోయినాయి. ఆ టైంలో మందు కొట్టకూడదంట. ఇంకా నాన్న అనుకున్నారు ఇంకా మంచిగా వస్తాయని కొట్టించాడు. అదేమైందంటే మొదటికే మోసం వచ్చింది. సో ఆ టైమింగ్లో మందు అనేది ఇవ్వకూడదంట. ఇంకా మీ అందరికీ నా మొక్కలను పరిచయం చేస్తాను. ఇది నాకు మా ఫ్రెండ్ ఇచ్చారు, అక్క. సో నేను చెట్లు బాగా చూసుకుంటాను కదండి, అందుకనేసి నా గుర్తుగా ఉండని అనేసి ఇచ్చారు. ఇది పెట్టి కూడా 1 year అయింది. నందివర్ధనం. వర్షానికైతే పూలు బాగా వచ్చేసాయి, చాలా బాగుంది చూడడానికి. సో ఇదైతే మనము తినే వేసిన విత్తనం అన్నమాట. అది పొమగ్రానైట్ ఉంటుంది కదా, దానిమ్మ, అది వచ్చింది. ఇది కూడా దాదాపు 1 year అయింది దీనికి. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి చిన్న చిన్న పిందులు. సో ఇక్కడ వచ్చేసి చామంతి చెట్టు, అది కూడా ఒక అక్క ఇచ్చారు నాకు. ఆల్మోస్ట్ నాకు అందరూ మా ఫ్రెండ్స్ ఇచ్చిన మొక్కలు. ఎన్ని మొక్కలు ఉన్నా కలబంద, మనీ ప్లాంట్ కంపల్సరీ ఉండాలి నాకు. చాలా ఇష్టమైన మొక్కలు అవి 2 అన్నమాట. సో మనీ ప్లాంట్ అయితే పెట్టాను కానీ కళ్యాణి మొత్తం తినేసింది. అది రావటం, కళ్యాణి తినటం 2 ఇదే డ్యూటీ అయిపోయింది. సో ఈసారి నాటినప్పుడైతే కళ్యాణికి తెలియకుండా నాటుదాం అనుకున్నాం వెనకాల ఎక్కడైనా. సో ఇది వచ్చి అల్లి నేరేడు అంటారు కదా, నేరేడు చెట్టు. ఇదైతే నర్సరీలో తెచ్చాము. 4 years అన్నమాట ఇది పెట్టి. ఇది కూడా బాగా పూత వచ్చేసింది. ఈసారి వస్తాయి కాయలు. అరుణకు చేతిచ్చాను మొబైల్ వీడియో షూట్ చేయమని చెప్పి. అరుణకు తీస్తుంది, నేను చూపిస్తూ ఉంటే అక్క తీస్తుంది అనమాట వీడియో. సో ఇది వచ్చి సరవ శుద్ధి అంటాం కదండి, అది. సో మనము ఇల్లు క్లీన్ చేసుకునేటప్పుడు మేము వాటర్లో వేసుకుంటాం కదా, ఇక్కడ నుంచి తీసుకొస్తాం. ఇది వచ్చి నిమ్మ చెట్టు. సో 5 చెట్లు పెడితే ఇంకా 3 చెట్లు బతికాయి అన్నమాట. వీటి వయసు వచ్చి 5 years, 5 సంవత్సరాలు అయిందండి ఇది పెట్టి. సో మా సార్ ఉన్నారు, కోర్టులో ఉంటారు ఆయన, జేకే సుదర్శనం అనేసి అంకుల్ ఇచ్చి పంపించినారనమాట. ఇవి చిన్న 1 month బేబీ, అంటే ఆ ఏజ్ అనమాట. చిన్న పాపలాగా ఉంటుంది కదండి, అంత చిన్నవి 2 ఆకులు 3 ఆకులు ఉన్నప్పుడు ఇచ్చి పంపించినారు. ఇవి 5 years అయితే ఇంత అయినాయి. ఇవి నిమ్మకాయలు ఎన్ని సంవత్సరాలైనా నిమ్మకాయలే రాలేదన్నమాట. 2 years, 3 years, 4 years చూసాము. సో నాన్నైతే తీసేయాలి ఇంకా ఈ చెట్లు అంటే ఇంక నేను ఒప్పుకోలేదు. ఇంకా మొండికేసుకున్నా, వద్దు అంటే ఈ ఇయర్లో వచ్చినాయి అన్నమాట. గుత్తులు వచ్చాయండి అన్ని చెట్లకు, చాలా బాగా వచ్చాయి నిమ్మకాయలు అయితే. సో నేనైతే నర్సరీలో కూడా వెళ్ళి అడిగి కనుక్కున్నా, సో ఎందుకు కాయలు కాయలేదనేసి. సో 5 years తర్వాత వచ్చింది. సో లేట్గా వస్తాయని అన్నారు, చాలామందిని అడిగి కనుక్కున్నాము. సో ఒకవేళ మనం ఆ చెట్టు నరికేసి ఉంటే ఈరోజు ఎంత బాధ ఉంటుందండి నాకు. అందుకే చాలా ఇబ్బందిగా ఉంటుంది చెట్లు నరకాలంటే. సో ఇవి ఇంటికి తీసుకొద్దామని నేను చిన్న చిన్న కుండీల్లో అయితే నాటిపెట్టాను. ఇంకేది పుదీనా, ఇది మనం మార్కెట్లో తెచ్చిన పుదీనా, పచ్చళ్ళకి వాడుతుంటాం కదా, అవి ఇంకా వేస్ట్గా పడేయకుండా తెచ్చి ఇంకా నాటింటే ఇంక ఈ విధంగా వచ్చిందనమాట. సో నాకు ఇదే తీసుకొని వస్తారు ఇంటికి కావాలంటే. ఇది వచ్చి రోజ్ ఫ్లవరు. సో దీనికైతే ఒక సర్ప్రైజ్ ఉందన్నమాట, రెడ్ రోజ్. నాకు చాలా ఇష్టం ఈ చెట్టు అంటే. దాదాపు ఇప్పటికీ 50 పూలు దాకా వచ్చి ఉంటుంది. దీని సర్వీస్ వచ్చి 3 years. దీన్ని పెట్టి నేను 3 సంవత్సరాలు అవుతుంది. నాకు మా పిల్లలు ఇచ్చారు గిఫ్ట్గా. సో నేను దీన్ని ప్రేమగా చూసుకుంటాను. చాలా బాగుంది.
ఇంకా దీంట్లో వచ్చిన పువ్వు అయితే నేను ఎప్పుడు దేవుడికే పెడుతుంటాను. వచ్చిన పూలన్నీ ఎక్కువ దేవుళ్ళకే పెట్టేస్తాను. మా పిల్లలిద్దరూ నాకు గిఫ్ట్గా ఇచ్చారనమాట మదర్స్ డే రోజు. సో అందుకే నేను చాలా ప్రేమగా చూసుకుంటాను. ఇది తెల్ల జిల్లేడు అనమాట గణపతి కోసము. సో ఇంకా తులసి అయితే ఇంక పూజలోకి వాడతాం కాబట్టి తులసి కూడా పెట్టాము. సో ఇది టచ్ మీ నాట్. సో అప్పుడప్పుడు టైంపాస్ బాగుంటుంది నేను బోర్డు దగ్గరికి వెళ్ళినప్పుడు. వర్షం నీళ్ళకి చెట్లు బాగా ఉన్నాయండి. చాలా అందంగా ఉన్నాయి అసలు చూడ్డానికి. మనం ఎన్ని నీళ్ళు ఇచ్చినా ఆ వర్షం నీళ్ళకైతే ఆ చెట్లు కళే వేరనమాట. చాలా అందంగా ఉన్నాయి చూడ్డానికి. సో ఇంతే అండి ఇవాల్టి వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో నేనైతే లాస్ట్లో కొన్ని చెప్పలేదన్నమాట. మీకు తెలిసింటే నాకైతే కామెంట్ చేయండి. మిగిలిన మొక్కలు నా నెక్స్ట్ వీడియోలో అయితే